డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నావి 2 సమస్యలు. నా వయసు 23 సంవత్సరాలు. నా గొంతు ఆడదాని గొంతులాగా ఉంటుంది. కానీ నాలో సహజమైన సెక్స్ కోరికలు, అంగస్తంభాలు ఉన్నాయి. ఆడదాని గొంతు పోవాలంటే ఏం చేయాలి? మగవాని గొంతులాగా ఎలా వస్తుంది? నాకు ఆడవాళ్లలో లాగా రొమ్ములు కాస్త పెద్దవిగా ఉన్నాయి. ఇందువల్లే నా గొంతు ఆడదాని గొంతులాగా ఉందా? నా గొంతు ఇలా ఉండబట్టి అమ్మాయిలు నా ఎడల ఆకర్షితులు అవ్వడం లేదు. నేను మగవాళ్ళ మారేదెలాగా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. రొమ్ములు రావడం వల్ల గొంతుకలు మారడం అని చెప్పండి. రొమ్ములు వేరే కారణం ఉంటాయి. మామూలుగా ఏంటి, మగవాళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ రావడంతో ఈ స్వరపేటికలోని ఆ వాయిస్ బాక్ ఉంటాయి కదా, కార్డ్స్ ఉంటాయి, వోకల్ కార్డ్స్ అంటాం. ఆ వోకల్ కార్డ్స్ కొద్దిగా లావ్ అవుతాయి, దళసరి అవుతాయి. వోకల్ కార్డ్స్ దాచేయగల గొంతు మగవాడి గొంతు బొంగురుగా మారుతుంది. కొంతమందికి ఈ టెస్టోస్టెరాన్ యొక్క హార్మోన్ ఎఫెక్టు వోకల్ కార్డ్స్ మీద అంతగా ఉండక మామూలుగానే ఆడదాని గుంతులా కీచు గుంతులాగానే ఉండిపోతుంది కొంతమందికి. అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అంత చూపించదు, ఇంపాక్ట్ చూపించదు వోకల్ కార్డ్స్ మీద. అంచేత అయితే వాళ్ళు సెక్స్లో బాగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇలాంటి కేసుల్లో ఒకవేళ హార్మోన్స్ లోపం, టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉన్నట్లయితే ఏమైనా టెస్టోస్టెరాన్ సప్లిమెంట్ చేసి చూడవచ్చు, ఏమైనా మారుతుందా లేదా అనేది పరీక్ష చూడవచ్చు. అంచేత మీరు ఒకసారి టెస్టోస్టెరాన్ ఎస్టిమేషన్ చేసి చూడడం, చూసి ఏమైనా డిఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి ట్రై చేయొచ్చు. కానీ కొంతమందికి అంతే ఆ టెస్టోస్టెరాన్ యొక్క హార్మోన్ యొక్క ఇంపాక్ట్ లేకపోవచ్చు, ఆ రెసెప్టార్స్ సరిగా పనిచేయవచ్చు. ఆ రెసెప్టార్స్ సరిగా చేయకపోతే వోకల్ కార్డ్స్ దానికి అదిగా దళసరిగా మారిపోవచ్చు. అది జరిగి ఉండొచ్చు. అంతకంటే ఇంకేం కాదు. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆ వోకల్ కార్డ్స్ ఒకసారి పరీక్ష చూసి టెస్టోస్టెరాన్ సప్లిమెంట్ చేసి అని వస్తున్న కొద్దిగా ట్రై చేయొచ్చు. ట్రై చేసి చూసి చేస్తే మార్పు రావడానికి కొంత ఆస్కారం ఉంది. 100% చెప్పడం కానీ రావడానికి మాత్రం ఆస్కారం ఉంది. ఒకసారి చూపించుకోవడం అవసరం. అంతే, రొమ్ములకి దానికి మాత్రం సంబంధం.